చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం. ఈ క్రమంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అండ్ నిన్న సాయంత్రం నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకి సంవత్సరము అని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్ను 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్ అనే హ్యాష్ ట్యాగ్ని నేషనల్ లెవెల్, నిన్న పంజాబు బెంగళూరు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంతటి సీజన్ అంతటి అంటే కీలకమైన సమయంలోనే ఈ హ్యాష్ ట్యాగ్ని టాప్ 5లోకి తీసుకొని వచ్చారు. అన్ని ట్వీట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇది గడిచే కొద్దీ టాప్ 4 టాప్ 3 అని మొత్తం మీద ఈ హ్యాష్ ట్యాగ్ని టాప్కు తీసుకొని వచ్చేసి ఈ 1 yearలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, విధ్వంసాలు, వాళ్ళు మాట తప్పిన విధానం, ప్రజా వ్యతిరేక విధానాలు ప్రతిదీ కూడా ఆ హ్యాష్ ట్యాగ్ కింద పెద్ద ఎత్తున ఎండగడుతూ ఉన్నారు. చాలా విషయాలను వీళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ కింద చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390 జరిగాయని, హత్యలు హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 766 మంది అని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 అని, జైలుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 500 మంది అని, అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 అని, కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 అని, దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది అని, జర్నలిస్టులపై అక్రమ కేసులు 63 అని, మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు 198 అని, ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73 అని, జైలుకు వెళ్ళిన ప్రజా సంఘాల నాయకులు 2 అని, జైలుకు వెళ్ళిన జర్నలిస్టులు 8 మంది అని, అంటే మొత్తం మీద హ్యాష్ ట్యాగ్ కింద చాలా షేర్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారు, ఇప్పుడేమి చేస్తూ ఉన్నారు, ఈ మొత్తం అన్నింటినీ కూడా నేషనల్ లెవెల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఎన్నికల ముందు ఏం మాట్లాడారో పెడుతున్నారు, ఎన్నికల తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నారో పెడుతూ ఉన్నారు, ప్రజలకు ఎలా హామీలు ఇచ్చారు, ఎలా మోసం చేశారు అని ఆ పిక్స్ కూడా ఒక పక్క సీఎం మరొక పక్క డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీద ఇట్లా పొడుస్తూ ఉంటే, అంటే బ్యాక్ స్టాప్ వెన్నుపోటు దినోత్సవం అని పెట్టారు కదా పేరు, అందుకని చెప్పి వెన్నుపోటు జనాలకు పొడుస్తూ ఉంటే రక్తం ఓడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్. అండ్ మరో కొన్ని పిక్స్ ప్రజలకు వెనక నుంచి పొడుస్తూ ఉన్నారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అండ్ ఇంకా షాడో సీఎం ఫోటోగానే పెట్టేసి ముగ్గురి ఫోటోలు పెట్టి పొడుస్తున్నారు జనానికి. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి వైఫల్యాలు, సంవత్సర కాలంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మహిళల మీద అత్యాచారాలు, దాడులు, విధ్వంసాలు, కేసులు, కక్షలు, అన్ని విషయాలను ఈ హ్యాష్ ట్యాగ్ కింద అయితే నేషనల్ దృష్టిగానే తీసుకెళ్లే ప్రయత్నం అయితే వైసీపీ వాళ్ళు చాలా గట్టిగానే చేశారు. నిన్న 5 నుంచి మొదలై హ్యాష్ ట్యాగ్ ఒకనొక శైలి వచ్చే టాప్ వరకు వచ్చేసింది. చాలా కొన్ని వేల ట్వీట్లు అయితే వచ్చి పడ్డాయి.